విహారీ 100 కోట్ల గురించి టెన్షన్ పడుతూ ఉంటాడు. లక్ష్మిని ఎస్ఐ ఇంటికి తీసుకొని వెళ్ళిపోతుంది. విహారీ ఏమో ఆఫీస్లో పనిచేస్తూ ఉంటాడు కదా, సీనియర్ ఆఫీసర్. అతనికి ఫోన్ చేసి విషయం గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఎలా దీన్ని కనిపెట్టాలి, ఎలా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అని అంటూ మాట్లాడితే అతను చెప్తాడు, అయితే ఈ 100 కోట్ల స్కామ్ గురించి మనం ఇక్కడైతే ట్రేస్ చేయటం చాలా కష్టం సార్. మన మెయిన్ హెడ్ ఆఫీస్ ముంబై ఉంది కదా, అక్కడ నుంచి అయితే మీరు తొందరగా ఎవరు చేశారు, ఏం చేశారు, ఈ స్కామ్ గురించి కనిపెట్టొచ్చు సార్ అని ఏంటో అతను చెప్తాడు విహారీకి. అప్పుడే విహారీ, సరే నేను ముంబైకి వెళ్ళి మన హెడ్ ఆఫీస్ నుంచి జరిగిందంతా అసలు క్లియర్గా తెలుసుకుంటాను అని అంటూ విహారీ అంటే ఓకే సార్ అని అంటూ చెప్తాడు అతను. విహారీ ఫోన్ పెట్టేశాక లక్ష్మిని పంపించేశాను, తను సేఫ్గా ఎస్ఐ దగ్గర ఉంటుంది, ఇక నేను ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను అని విహారీ అనుకుంటూ ఇక అక్కడ నుంచి ఇంకా రెడీ అయిపోయి బయలుదేరుతాడు. విహారీ బయటికి వచ్చి బ్యాగ్ పట్టుకొని అలా వెళ్తూ ఉంటే యమున అడుగుతుంది, విహారీ ఎక్కడికి వెళ్తున్నావు అనేసి. అప్పుడే విహారీ చెప్తాడు, నేను ఏమీ అనకుండా వెళ్ళిపోతే పద్మాక్షి ఏంటి విహారీ అడుగుతున్నా చెప్పకుండా అలా వెళ్ళిపోతున్నావు అని అంటంతో విహారీ సీరియస్గా ఇలా అంటాడు, అది నేను మన హెడ్ ఆఫీస్ ముంబైకి వెళ్తున్నాను అని చెప్తాడు. ముంబైకి ఎందుకు వెళ్తున్నావు అని అడగటంతో, అది ముంబైకి ఎందుకు వెళ్తున్నానంటే ఇక్కడ మన దగ్గర 100 కోట్ల స్కామ్ జరిగింది కదా, దానికోసం తెలుసుకోవటానికి వెళ్తున్నాను అంటే దాన్ని తెలుసుకోవటానికి అంత దూరం అవసరమా బావా, ఇక్కడ తెలుసుకోవచ్చు కదా అని సహస్ర అంటుంది. ఇక అప్పుడే విహారీ ఇలా అంటాడు, ఇక్కడైతే ప్రాసెస్ అంతా తెలుసుకోవటానికి చాలా ఆలస్యం అవుతుంది. అసలు ఎక్కడ ముంబై వెళ్ళాము అంటే అక్కడ ఐపీ అడ్రస్ ద్వారా అసలు ఎవరు చేశారు, ఏం చేశారు అంత క్లియర్గా డీటెయిల్డ్గా తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది, అది తొందరగా అయిపోతుంది. ఇక్కడైతే ఆ ప్రాబ్లం సాల్వ్ అవడానికి చాలా సమయం పడుతుంది, అందుకే నేను వెళ్తున్నాను అని అనేసరికి అంబిక, సహస్ర ఒక్కసారిగా షాక్ అవుతారు, చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక అప్పుడే విహారీ, నేను అందుకే దానికోసమే వెళ్తున్నాను అని విహారీ చెప్తాడు. అప్పుడు యమున మాట్లాడదామనుకున్న విహారీ ఏమీ మాట్లాడకుండా అలా చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే అంబిక టెన్షన్ పడుతూ పక్కకి వెళ్ళిపోతుంది. ఇక సుభాష్కి కాల్ చేస్తుంది. సుభాష్ అని అంటే చెప్పంబిక అని సుభాష్ అంటాడు. అంబిక ఇలా అంటుంది, అయితే ఈ 100 కోట్ల స్కామ్ గురించి తెలుసుకోవటం కోసం విహారీ ముంబైకి వెళ్తున్నాడు అని అంబిక చెప్తుంది. ఇక అప్పుడే ఒక్కసారిగా సుభాష్ షాక్ అవుతాడు, ఏంటి అంబిక నువ్వు చెప్పేది, ముంబైకి ఎందుకు వెళ్తున్నాడు, అసలు ఎందుకు వెళ్ళనిస్తున్నావు నువ్వు అని అంటే, నేను ఏం చేయను, ఇప్పుడే నాకు విషయం సడన్గా తెలిసింది, ఇంతకు ముందు తెలుసుంటే వెళ్తాడని తెలుసుంటే ఏదో ఒకటి క్రియేట్ చేసేదాన్ని, కానీ విహారీ ఇంకా ఇప్పుడే సడన్గా చెప్పాడు, అందుకే నేను నీకు వెంటనే ఫోన్ చేస్తున్నాను అని చెప్పగానే ఇక వెంటనే సుభాష్, అంబిక విహారీ మాత్రం ముంబైకి వెళ్ళటానికి వీల్లేదు అని సుభాష్ అంటాడు. అలా అనేసరికి నేను దానికోసమే చేశాను, అసలు ఏం చేద్దామంటే సుభాష్ లేపేద్దామా అంటే ఫస్ట్ వాడిని కిడ్నాప్ చేయాలి, అక్కడ ముంబైకి వెళ్లకుండా కిడ్నాప్ చేయి, తర్వాత సంగతి తర్వాత చూద్దాం అంబిక అంటుంది. అలా అనేసరికి ఇక ఒక్కసారిగా సుభాష్, సరే నేను రౌడీలతో ఇప్పుడే మాట్లాడి విహారీని కిడ్నాప్ చేయిస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు. ఇక అంబిక టెన్షన్ పడుతూ, విహారీ అక్కడికి వెళ్ళకూడదు, ఎలాగైనా వెళ్ళాడు అంటే నా గురించి మొత్తం బయటపడిపోతుంది, నేను ఇదంతా చేశానని నా దాకా వస్తుంది అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక వెంటనే సుభాష్ రౌడీలకి ఫోన్ చేసి, రే ఎక్కడున్నారా అని అంటే, అన్నా మేము బయట ఉన్నామన్నా అంటే, మీకు మంచి ఆఫర్ ఇస్తానరా, మీరు వెంటనే వెళ్ళి నేను చెప్పిన పర్సన్ని కిడ్నాప్ చేయండి, మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను, వాడు మాత్రం మిస్ అవ్వకూడదు అని సుభాష్ అంటాడు. సరే అన్న, మీరు పంపించండి ఫోటోని, మేము చూసుకుంటామంటే సరే అని ఫోటో పంపించగానే, సరే అన్న ఇప్పుడే చేయాలా, కొంచెం టైం తీసుకోవాలంటే వెంటనే వెళ్ళండిరా, వాడు ఆల్రెడీ బయలుదేరాడు, ఒకవేళ దొరకలేదు అంటే చాలా ప్రాబ్లం అవుతుంది అంటే సరే అని చెప్పేసి వాళ్ళు ఫోన్ పెట్టేసి బయలుదేరుతారు. ఇక సుభాష్, అంబిక, సహస్ర వాళ్ళు టెన్షన్గా ఉంటారు, ఎందుకంటే వీళ్ళ ముగ్గురికి దీంట్లో సంబంధం ఉంది కాబట్టి. ఇక అప్పుడే విహారీ అలా వెళ్తూ ఉంటాడు రోడ్డు మీద. అలా వెళ్తూ ఉన్నప్పుడే ఇంకా రోడ్డు మీద ఒక రౌడీ పడుకొని ఉంటాడు. ఇంకా విహారీ ఇలా అనుకుంటూ ఉంటాడు, ఇదేంటి ఎవరు ఇక్కడ పడుకుంది అని ఆలోచిస్తూ ఉంటాడు, ఏమైనా జరిగిందా, లేదంటే నడి రోడ్లో ఎందుకు పడుకుంటారు అని విహారీ కారు ఆపుతాడు. కారు ఆపిన తర్వాత ఇంకా విహారీ చాలా టెన్షన్గా దగ్గరికి వెళ్ళి చూస్తే అతనికి ఏం దెబ్బలు తగిలి లేవు కదా, మరి ఎందుకు పడుకున్నాడు అని ఇలా శ్వాస చూస్తే శ్వాస ఆడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు విహారీ ఇలా అనుకుంటాడు, ఇతను ప్రాణ
నాన్నలతోనే ఉన్నాడు, మరి ఎందుకు పడుకున్నాడు అని అటు ఇటు చూసేసరికి వాడు కళ్ళు తెరిచి చూస్తాడు. చూస్తే విహారీ షాక్ అవుతాడు. ఏంటి అని ఇలా అనేలోపే వెనక నుంచి అటు నుంచి అందరూ పరిగెత్తుకొని వచ్చేసి విహారీని గట్టిగా పట్టుకొని ఇలా నోరు మూసేసి లాక్కెళ్తారు. ఇక విహారీ ఒక్కసారిగా కంగారు పడుతూ ఇంకా అరవటానికి ట్రై చేసినా వినిపించకుండా నోరుని గట్టిగా మూసేసి అక్కడి నుంచి తీసుకొని విహారీని లాక్కొని వెళ్ళిపోతారు. కారులో ఎక్కించుకొని విహారీని తీసుకొని వెళ్ళిపోతారు. విహారీ ఇంకా చాలా ట్రై చేస్తాడు వాళ్ళ నుంచి విడిపించుకోవటం కోసం, కానీ వాళ్ళు వదలకుండా గట్టిగా అలా పట్టేసరికి ఇంకా విహారీ ఏం చేయలేకపోతాడు. విహారీని తీసుకెళ్ళిపోతారు రౌడీలు. ఇక లక్ష్మి ఇంకా ఎస్ఐ ఇద్దరు కూర్చొని విహారీకి ఫోన్ చేస్తే ఫోన్ కలవదు కదా. అప్పుడు ఎస్ఐ ఇలా అంటూ ఉంటుంది, విహారీ ఫోన్ కలవట్లేదేంటి, నీ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడిద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడే ఎందుకులే అనుకున్నాను, కానీ ఇప్పుడు విహారీ ఫోన్ ఏంటి కలవట్లేదంటే లక్ష్మి కంగారుగా విహారీ గారి ఫోన్ ఎప్పుడైనా కలుస్తుందమ్మా, కలవకుండా అలా ఉండదు అని అంటే, మరి ఎందుకు కలవట్లేదు అని అంటే, సరే ఒకసారి ఉండమ్మా నేను పండుకి ఫోన్ చేస్తాను అని పండుకి ఫోన్ చేస్తుంది. పండు అప్పటికే ఇంటి దగ్గర బయట చెట్లకి నీళ్లు పడుతూ ఇంటి వైపు చూస్తూ బాధపడుతూ, లక్ష్మమ్మ ఉంటే ఈ ఇల్లు కలకలలాడుతూ అనిపించేది నాకు, ఈరోజు మాత్రం బోసిపోయినట్టుగా బాధగా ఉంది అని అంటూ పండు ఇంటివైపు చూస్తూ బాధపడుతూ లక్ష్మమ్మ ఇప్పుడు ఎక్కడ ఉందో ఏంటో అని చాలా బాధగా ఆలోచిస్తూ ఉంటాడు. సడన్గా లక్ష్మి అప్పుడే ఫోన్ చేస్తుంది. ఫోన్ రావడంతో హలో అని అంటూ పండు అంటే, పండు నేను అని అంటే, లక్ష్మమ్మ ఎలా ఉన్నావు లక్ష్మమ్మ, పర్వాలేదా, బాగున్నావా లక్ష్మమ్మ అని ఇలా అడుగుతూ ఉంటాడు. అప్పుడు లక్ష్మి నేను బాగున్నాను పండు, నువ్వెలా ఉన్నావు అంటే, నేను బాగున్నాను లక్ష్మమ్మ, నీ గురించే బాధపడుతున్నాను అని అంటూ ఉంటే, అవును పండు నేను ఒకటి అడుగుతాను చెప్పు, విహారీ గారు ఇంట్లోనే ఉన్నారా అంటే, లేదమ్మా విహారీ గారు ఎప్పుడో పొద్దున్నే వెళ్ళిపోయాడు అంటే, ఎక్కడికి వెళ్ళాడు అంటే హెడ్ ఆఫీస్ కానీ స్కామ్ గురించి తెలుసుకుంటానని వెళ్ళాడమ్మా అని అంటూ పండు చెప్తాడు. ఆ మాట వినేసరికి లక్ష్మి ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటుంది. పొద్దున్నే వెళ్ళాడా, మరి ఫోన్ కలవట్లేదేంటి అని అనుకుంటూ ఉంటే పండు ఇలా అంటాడు, ఏమైంది లక్ష్మమ్మ, ఏమైంది ఫోన్ చేశావు, ఏమైనా విహారీ గారి గురించి అంటే, ఏం లేదు పండు విహారీ గారి ఫోను కలవలేదు, అందుకే కంగారుగా చేశాను అంతే అని అంటే, అవునా బయటికి వెళ్ళిపోయాడు కదమ్మా, సిగ్నల్స్ ఏమైనా లేవేమో అని అంటూ పండు చెప్తాడు. అప్పుడే సరేలే పండు నేను మళ్ళీ చేస్తాను అని లక్ష్మి ఫోన్ పెట్టేసి కంగారుగా ఇలా అంటూ ఉంటుంది. ఎస్ఐతో విహారీ గారు పొద్దున్నే ముంబైకి బయలుదేరంట, అసలు ఏమైందో కంగారుగా ఉంది నాకు అంటే, కంగారు ఎందుకులే ఇప్పుడు నీ అనుమానం తీరిపోతుంది కదా, ముంబైకి వెళ్ళాడు అంటే మధ్యలో సిగ్నల్స్ లేక కలిసి ఉండదు అంటే నాకు భయంగా ఉందమ్మా, ప్లీజ్ విహారీ గారిని ఒకసారి మాట్లాడితే కానీ నాకు ప్రశాంతత ఉండదు అని చెప్తే, సరే ఒక్క నిమిషం ఆగు అని అంటూ అలా ఆలోచిస్తూ ఉండగానే ఇక విహారీని కిడ్నాప్ చేస్తారు కదా, ఆ కార్ రోడ్లోనే ఉంటుంది కదా. ఇంకా అప్పుడే పోలీసులు ఫోన్ చేస్తారు. ఈ ఎస్ఐ సంధ్యకి ఫోన్ చేసి, మేడం ఇక్కడ రోడ్డు పక్కన ఒక కార్ ఆగుంది మేడం అని చెప్తే, అవునా రోడ్డు పక్కన కార్ ఆగుందా, ఎవరిది ఏంటో డీటెయిల్స్ కనుక్కో, ఇప్పుడే అక్కడ మీటింగ్ ఉంది, ఆ రోడ్లో వెహికల్స్ ఎక్కువగా వస్తాయి అని అంటే, సరే మేడం నేను కనుక్కుంటాను అని అంటూ కొద్దిసేపు అయ్యాక మళ్ళీ ఫోన్ చేస్తే, అప్పుడు మేడం ఈ కారు విహారీ గారిదని తెలిసింది మేడం అని అంటే ఒక్కసారిగా షాక్ అవుతుంది. కారు విహారీదా అని అంటే, అవును మేడం అని చెప్తే, సరే నేను వస్తున్నాను అని ఫోన్ పెట్టేగానే ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ సరే పద అని చెప్పేసి అక్కడ నుంచి వాళ్ళు బయలుదేరి ఇంకా లక్ష్మితో అంటూ ఉంటుంది, లక్ష్మి విహారీ కారు అక్కడ ఉందంట అంటే, విహారీ గారి కారు అక్కడ ఉండటం ఏంటమ్మా, నేను వస్తాను అంటే, నేను చూసి నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను నువ్వు ఉండు అంటే లక్ష్మి అంటుంది, లేదమ్మా ఇప్పటికే నాకు చాలా టెన్షన్గా ఉంది, ఇక నేను తట్టుకోలేను వచ్చేస్తానమ్మా అంటే, సరే పద అని చెప్పి ఇద్దరు కలిసి వస్తారు. వచ్చి చూస్తే విహారీ కారు అక్కడ ఉంటుంది. ఇక విహారీ కార్ని చూసి లక్ష్మి చాలా టెన్షన్ పడుతూ, ఇదేంటమ్మా విహారీ గారు ఏమైపోయి ఉంటారు అంటే, ఏమో తెలియట్లేదు చెక్ చేద్దాముండు అని అంటూ ఎస్ఐ చెప్తుంది. ఇంకా విహారీ కార్లో మొత్తం అంతా లక్ష్మి అటు ఇటు టెన్షన్గా చూస్తూ ఉంటుంది, ఏమైనా ఉందా అనేసి. అలా లక్ష్మి ఆ కార్లో వెతుకుతూ చూస్తూ ఉంటుంది. ఆ రకంగా లక్ష్మి ఎంత వెతికినా విహారీ కానీ జాడ కానీ తెలియదు. ఇక విహారీ ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తూ ఉంటుంది. అది తెలుసుకొని ఎస్ఐ కంగారు పడుతూ ఉంటే లక్ష్మి టెన్షన్ పడుతూ, ఎలాగైనా తెలుసుకోండి అమ్మా ప్లీజ్ అమ్మా విహారీ గారికి ఏమైందో అని అంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది లక్ష్మి. ఇంకా అప్పటికే రౌడీలు వచ్చి లక్ష్మిని అలాగే ఎస్ఐని అందరినీ చాటుగా చూస్తూ ఉంటాడు, అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు.